బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? చిన్నమ్మ అని అందరూ పిలుచుకునేటటువంటి పురంధేశ్వరి యాక్చువల్గా అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ తనయ్యగా అందరికీ సుపరిచితురాలు. అదే సందర్భంలో ఇవాళ పొత్తులో ఆవిడే కీలకమైనటువంటి పాత్రధారి. అందులో బీజేపీ చరిత్రలో అంత భారీ విజయం గతంలో ఎవరి వల్ల కాలేదు. భారతీయ జనతా పార్టీ నమ్ముకుని పార్టీ కోసం కష్టపడ్డటువంటి నాయకులకి ఎవరికి కూడా సాధ్యం కాలేదు. అట్లాంటి విజయం ఆవిడ హయాంలో సాధ్యమైంది. 6 ఎంపీ స్థానాలు వస్తే 3 గెలవటం, అలాగే 10 అసెంబ్లీ స్థానాలు వస్తే 8 గెలవడం. ఆ పొత్తు అన్నది ఆవిడ ప్రెషర్ అది పనిచేసింది. ఇవాళ కేంద్ర మంత్రి పదవి వస్తుందనుకుంటే అక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన పెమ్మసాని చంద్రశేఖర్కి వస్తుంది కాబట్టి అదే సామాజిక వర్గానికి ఇవ్వలేదు. ఇంకోటి పార్టీని మొట్టమొదటి నుంచి నమ్ముకున్నటువంటి కార్యకర్తకి ఇవ్వడం ద్వారా చేసింది. ఇప్పుడు చిన్నమ్మ పరిస్థితి ఏంటి అంటే స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ ఏదో ఒక పదవి వస్తుందని ఒక పక్కన ప్రచారం నడుస్తుంది ఢిల్లీ సర్కిల్స్లో, రెండో పక్కన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగానే కొనసాగిస్తారా ఏంటనేది చూడాలి.